పిఎస్ ఫణికుమార్, పిఆర్టీ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ స్టేట్. ఈరోజు విద్యా విధానంలో చాలా మార్పులు తేవడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి సంఘపక్షాన మేము అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే విద్యా వ్యవస్థలో దాదాపు 10 దశాబ్దం కాలంలో ఉన్నటువంటి ప్రమోషన్లు ఇవ్వడం, తర్వాత 6 సంవత్సరాల తర్వాత బదిలీలు చేయడం ఇత్యాది కృత్యాలను ప్రభుత్వం చేసినందుకు వారికి ధన్యవాదాలు సంఘపక్షాన తెలియజేసుకుంటూ, విద్యా విధానంలో మార్పులలో భాగంగా ఈరోజు పిఆర్టీ సంఘం నెంబర్ 1 డిమాండ్గా సీసీ విధానం విద్యార్థి కేంద్రంగా ఉండే విధంగా ఉండాలని, వీలైతే సీసీ విధానాన్ని మార్చాలి, లేకపోతే విద్యార్థికి అనుగుణంగా కరికులంను డెవలప్ చేయాలి అన్నది పిఆర్టీ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం. దాంట్లో ఒకటి కరికులం, అంటే కరికులంలో ఏదైతే 5వ తరగతి వరకు ఇంతకుముందు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అనేది ఉండేది. అది దానిని పునరుద్ధరించకపోయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ సబ్జెక్టును, సోషల్ సబ్జెక్టును ఇంకా వ్యాస్ట్గా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో, గతంలో పుస్తకంలో ఇప్పుడు ఉన్న వాటికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు గాలి ఒక పాఠం వస్తే దానిలో చాలా ప్రయోగాత్మకంగా విద్యార్థి కేంద్రంగా ఆ కరికులాన్ని తయారు చేయాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ విషయానికి కూడా వస్తే 5వ తరగతి వరకు మ్యాథ్స్ ఉన్నవరకు సఫిషియెంట్గా ఉన్నప్పటికీ 5వ తరగతి నుంచి ఈ భిన్నాలు, తర్వాత నిష్పత్తులు, భిన్నాల కూడికలు, తీసివేతలు, గుణకారాలు వాటిని డెవలప్ చేసుకుంటూ పోవాలి. 6, 7, 8లో ఆల్జిబ్రా ఉంది, 9, 10లో ఉంది ఏది నిరూపక రేఖాగణితం ఉంది. ఇక మా లెక్కల సార్ దాని గురించి వివరిస్తారు. మ్యాట్రిక్స్ కూడా ఎంత అవసరమో అంతే ఉండాలి. కొన్ని ఇంటర్మీడియట్కు రిలేటెడ్ సబ్జెక్టు లేదు, అది కూడా ముఖ్యంగా ఉండాలని, ఏదైనా కరికులంతో పాటు కరికులం కూడా డెవలప్ కావాలి. స్టడీ అవర్స్కు సంబంధించినట్టు విధంగా ఇంకా పాఠశాలలు రూపొందించాలని పిఆర్టీ సంఘం ఆకాంక్షిస్తుంది. ఇంకొక విషయం, దీన్ని మనం ప్రధానంగా గమనిస్తే ఈరోజు ఆటలు కానివ్వండి, క్రీడా విషయంలో కానివ్వండి, గ్రంథాలయ పఠనంలో కానీ, గ్రంథాలయానికి ప్రత్యేకమైన క్లాసులు అవసరం లేకపోయినప్పటికీ గ్రంథాలయంలోకి సంబంధించినటువంటి చిన్న స్థాయి వరకు 6, 7, 1 to 5th, తర్వాత 6th, 7th వరకు కూడా ఆ పాఠాలు కూడా ఉత్సుకతను పెంచేలాగా, పిల్లవాళ్ళు ఆ చదవాలనే జిజ్ఞాసను డెవలప్ అయ్యే విధంగా అవి ఉండడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని. రెండో విషయము, మా దగ్గర ఉన్న పెద్ద మైనస్, ప్రైమరీ స్కూళ్ళల్లో 5 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థి 6వ సంవత్సరం పాఠశాలకు వస్తాడు. అతగాడు అంగన్వాడీ దగ్గర ఈ సంబంధించినటువంటి ప్రక్రియ నేర్చుకోడు. రెండోది ఏంటి, 6 ఏళ్ళు వచ్చేసరికి ఈరోజు ప్రాథమిక పాఠశాలలు ఎందుకు వీక్ అవుతున్నాయి, స్ట్రెంత్ తక్కువ ఉందంటే 6 ఏళ్ళు పిల్లవాడిని ఇంటి దగ్గర ఉంచుకునే ఆలోచన కూడా తల్లిదండ్రులకు లేని కారణంగా ఏంటంటే వాడు ప్రైవేట్ స్కూల్కి పంపడం, ప్రీ ప్రైమరీకి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తుండు. ఇక ఎట్లయినా పోయిండు కదా, ఇక అట్లనే ఉండని, అలవాటు అయింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు అనే ఒక భావనతోటి లేకపోవడం. కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి లోపం, తెలుగు పుస్తకాల్లో పద పద్ధతులు, గేయ పద్ధతులు, రచనా పద్ధతులను, రకరకాల పద్ధతులను పెట్టి ఇన్ని రకాల ప్రయోగాలు విద్యా విధానం చేయొద్దు. ఏదైతే సాంప్రదాయ పద్ధతికి నూతన ఆధునిక పద్ధతిని మేళవించి పుస్తకాలు అనేవి, కరికులం అనేది డెవలప్ చేసే విధంగా ఎస్సీఆర్టీ ఆలోచించాలని నిన్న మీ విద్యా కమిషన్కి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకు పిల్లవాడికి రాగానే మనం వర్ణమాల లాగానే నేర్పాలి, కానీ ఫస్ట్ జంబ్లింగ్ పద్ధతిలో వర్ణమాల నేర్పే విధంగా పుస్తకాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా పాత పద్ధతికి కొత్త పద్ధతి కొద్దిగా అన్వయించుకుంటూ పుస్తకం అనేది ఉండాలని. ఆంగ్ల మాధ్యమానికి కూడా వస్తే ఆకర్షణీయంగా, కలర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ 1వ తరగతి పుస్తకాలు. అప్పుడు ఏమైందంటే వాడు ఎల్కేజీ, యూకేజీలో ఆ పిల్లవాడు ఏ రకంగా అయితే మోటివేట్ అవుతాడో, పుస్తకం అనేది ఒక సాధనం లాంటిది. పుస్తకమే ప్రపంచం అని నేను అనను. పుస్తకం ఒక తరగతి గదిలో ఒక సాధనం, దాన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయుడు విద్యార్థులకు చాలా సబ్జెక్ట్ అనేది నేర్పుతాడు. కాబట్టి పుస్తకాలు కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. మా పుస్తకాలు బాగున్నాయి, ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. వాటి గురించి మేము కమిషన్కి కూడా నిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలు ఏ రకంగా ఉండాలి, పుస్తకాలు 1వ తరగతి ఇంగ్లీషు, 2 ఇంగ్లీషు ఎట్లుండాలి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో బ్రహ్మాండమైనటువంటిది ఏంది, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నది ఏంటంటే వర్క్ బుక్. అదే ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ బుక్స్
వందల రూపాయలు పెట్టుకుంటారు. కానీ నిజంగా గవర్నమెంటే స్టాండర్డ్ ఎప్పుడైనా. మా 1 to 5th వర్క్ బుక్కులు ఒక అద్భుతం ఒక మెరాకిల్ లాగా ఉంటాయి. వాటిని చేయిస్తుంటే అసలు ఒక్కొక్కసారి మాకే టైం అనేది సరిపోకుండా మేమే సమయాన్ని మర్చిపోతున్నారు మా ఉపాధ్యాయులు. ఆ 1 to 5th వర్క్ బుక్స్ ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకపోతే వర్క్ బుక్ అనేది స్పెషల్గా కాకుండా స్పెషల్తో పాటు పుస్తకంలో ఇంకొద్దిగా ఇవి చేయండి అని ఉంటుంది పాఠం అయిపోగానే, వాటిని కూడా ఇంకొద్దిగా స్థాయి పెంపొందించినట్లయితే ఈ వర్క్ బుక్ దీంతో పిల్లవాడికి కొద్దిగా పనిభారం కూడా తగ్గి కొన్ని పాఠాలు విషయంలో ఇంకా మంచి నాణ్యత ఇన్పుట్ ఇవ్వగలుగుతామని మేము PRTU సంఘం ఒక మాటకు కట్టుబడి ఉంది. అది రాష్ట్ర సంఘ పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము CC విధానాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ CC విధానం ఉన్నప్పుడు CC విధానానికి అనుకూలంగా పాఠ్యపుస్తకాలు ఉండాలనేదే మా అభిమతం. దాన్ని మేము ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. CC విధానం అంటే NCERT పుస్తకాలు ఏ రకంగా అవుతుంటాయో CC విధానానికి అనుగుణంగా ఆ పుస్తకాలు ఉండాలని చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మాకు పనిభారం ఇవ్వద్దు అని ఎన్నిసార్లు చెప్పిన ప్రైమరీ టీచర్కు అసలే టీచర్ల శాతం తక్కువ ఉన్నప్పటికీ ఆ పనిభారం అనేది ఇచ్చి ఈరోజు కులగణులని పాఠశాల వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో తల్లిదండ్రులు రాలే అని ఒక భావన ఉంటుంది, కానీ ఈ పనులన్నీ ఎవరు గమనిస్తారు అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే 50 మంది పిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా తరగతికి ఒక టీచర్ ఉండాలి. UPS స్కూళ్ళల్లో 30 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మినిమం అక్కడ 6 టీచర్లు ఉండాలి, స్ట్రెంత్తో సంబంధం లేకుండా. ఉన్నత పాఠశాలలో సఫిషియెంట్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90%, 80 నుంచి 85% అన్ని పాఠశాలలో పూర్తయింది. ఇంకొక 15% ఉంది. అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పూర్తయిందని అడుగుతారు కొంతమంది, కానీ దాదాపు 80% స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై స్కూల్స్లో పూర్తయింది. ప్రైమరీ స్కూల్స్లో ఇంకొక 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రావాల్సిన పని ఉంది. వీటన్నిటినీ గుర్తుంచుకొని మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే, పాజిటివ్స్ ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, RMSC ద్వారా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా రిపేర్లు అవుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వంలో పలానా స్కీమ్ కింద బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా స్వాగతిస్తూ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, నాణ్యమైన విద్యకు కరికులం అనేది చాలా ముఖ్యం. ఆ కరికులం అనేది రూపొందించాల్సిన సమయం ఆవశ్యకమైందని తెలియజేసుకుంటూ, నా పేరు జానారెడ్డి, PS నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీని. కాకుండా ఏంటంటే, ఒకటి ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేట్ పాఠశాలైనా సిలబస్ కామన్గా ఉండాలి. కొంత CBSE అని, ICS సిలబస్ అని, స్టేట్ సిలబస్ అని, పుస్తకాలు LKG నుంచి ఇంజనీరింగ్ వరకు అందరికీ ఎవరికైనా ఒకటే సిలబస్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మా మనవి ఏంటంటే, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మాతృభాషలో ఉండాలి. పేరెంట్ అందరూ గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్ కూడా పట్టణాలకు పోయి వలస పోయి ప్రైవేట్ స్కూల్లో చదివించి మా ఇంగ్లీష్ మీడియం మోజులో చాలామంది పేరెంట్ ఉన్నారు. కానీ మా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నడుస్తున్నది. దాంతోపాటు లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. అయితే ప్రైవేట్ పాఠశాలలో పోవడానికి ఏంటంటే, మా పిల్లలు ఇంగ్లీష్ అంటారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు కేవలము ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేసి చదువు అంతంత మాత్రమే వాళ్ళ దగ్గర పనిచేసే టీచర్లు కూడా ఫుల్ క్వాలిఫైడ్ అయితే ఏం లేరు. మా దగ్గర అయితే క్వాలిఫైడ్స్ ఉన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా ఉపాధ్యాయులు. ఇంకొకటి ఏంటంటే, చాలా చిన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ప్రతి హామ్లెట్కు SSA వచ్చి విద్యాకు చట్టం వచ్చినాక కిలోమీటర్కి ఒక ప్రైమరీ అని, 3 కిలోమీటర్కి ఒక UP అని, 5 కిలోమీటర్కి హై స్కూల్ అనే ఒక విద్యాకు చట్టంలో ఉన్నది. కానీ ఇప్పుడు దానివల్ల ఏమైందంటే, పాఠశాలల సంఖ్య పెరిగిపోయింది, విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మా పెద్ద గ్రామాలు, చిన్న తాండాలు గ్రామాల్లో 10 మంది 15 మంది పిల్లలే ఉంటున్నారు. 1-2 టీచర్లు మాత్రం ఉండరు. అయితే ఒక టీచర్కు ఒక్కడే సింగిల్ టీచర్ ఉంటే 18 సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది. అది కూడా పనిభారం అవుతుంది. కాకుండా పిల్లల సంఖ్య తక్కువ ఉంది, కానీ అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా పనిభారం బాగా పెరుగుతుంది. కాబట్టి సమీకృత పాఠశాలను ఏర్పాటు చేసి హెడ్ క్వార్టర్ స్కూల్స్ ఒక 10 స్కూల్, ఒక విలేజ్ పెద్ద విలేజ్ అనుకోండి, 10 విలేజ్లకు ఒక పెద్ద స్కూల్ పెట్టి అక్కడనే బస్ సౌకర్యం కల్పించి అందరికీ సమీకృత ఆహారం దొరుకుతుంది, అందరికీ విద్య దొరుకుతుంది. అంటే ప్రభుత్వం ఏంటంటే, ఈ బస్ సౌకర్యం కల్పించి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక 200 మందిన 300 మందిన అంటే ఆ ఏరియాని ఒక మండలానికి ఒక 4 స్కూళ్ళ 5 స్కూళ్ళ కామన్ స్కూలింగ్ పెట్టి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి చదువు చెప్తే ఉపాధ్యాయుల సంఘం పనిభారం జరుగుతుంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు
బాల్యం మొత్తం కూడా ప్రైవేటు పాఠశాలల పరంగానే, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత స్వేచ్ఛ ప్రైవేట్ పాఠశాల లేదు. పిల్లలు ఆడుకోవడానికి అసలు ప్రైవేటు పాఠశాలలు అయితే ఒక కార్ఖానాలాగా ఉన్నాయి. మీరు ఎవరేమని అనుకోండి, అసలు కార్ఖానాలు కొన్ని స్కూళ్ళలో మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలకు కూడా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ ప్లే మెటీరియల్ లేదు, తక్కువ ఉంది. కాబట్టి కంపల్సరీ ప్లే మెటీరియల్కు ప్రభుత్వం గ్రాంట్ చేసి ఇప్పుడు డిఎస్సీల ద్వారా అన్ని హై స్కూళ్ళలో పీఈడి పోస్టులు ఫిలప్ అయినాయి. కానీ వాళ్ళకు పని లేదు, ఓన్లీ ప్రేయర్ చేపిస్తున్నారు అంతే. కానీ వాళ్ళకు మెటీరియల్ కావాలి, ఫస్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ కావాలి. ప్రతి స్కూల్కు స్పోర్ట్స్కు సంవత్సరానికి 10,000, 15,000, 20,000 ఇచ్చి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఒక ఫండింగ్ ఏర్పాటు చేసి, హెచ్జిఎఫ్ ఫండింగ్ ఏర్పాటు చేసి కంపల్సరీ పిల్లలకు ఆటల పీరియడ్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆటలు ఆడిపించుకుంటే ఉల్లాసంగా చదువుతారని చెప్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వేరియేషన్ చూస్తున్నాం మేము, పెద్ద తేడా ఏం లేదు. కాకుంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలేమో బట్టి విధానం ఉంటుంది, మా పిల్లలేమో ప్రభుత్వ పాఠశాల పిల్లలేమో వాళ్ళు స్వేచ్ఛగా చదవగలుగుతారు, వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. ఉపాధ్యాయుల మీద పోరాటం చేసి వాళ్ళ మీద కూర్చొని కూడా చదివేంత ఓపిక అంత ఉంటుంది పిల్లలకు. కానీ ప్రైవేట్ స్కూల్లో మాత్రం కేవలము బట్టి విధానాన్ని ఎక్కువ ప్రార్థిస్తారు. కాబట్టి ప్రైవేట్ విధానానికి ప్రభుత్వ విధానం రెండింటికి కామన్ సిలబస్ పెడితే మాత్రం అందరూ కామన్ అవుతారు. రెండోది అంగన్వాడీ సెంటర్లు కూడా ప్రభుత్వ పాఠశాలలో మెర్జీ చేయాలి. చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతం ఎల్కేజీ పోతున్నారు, 3+ కాకముందే పాఠశాల పంపుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళకు. మరి గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, రారు కదా. కాబట్టి ఆ విధంగా అంగన్వాడీలను కూడా గవర్నమెంట్ పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భారమైన విద్య నుంచి దూరం రావాలంటే సిలబస్లో కూడా చాలా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గణితంలో తీసుకున్నట్లయితే సర్పిలాకార పద్ధతి కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో పాఠ్యపుస్తకాలు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ యొక్క దాన్ని ఇప్పుడు 9th, 10th ఉన్న సిలబస్ని ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్ని 9th, 10th కూడా మెర్జ్ చేస్తే బాగుంటుందనేది అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు ఈ 10th క్లాస్ వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో 8th క్లాస్ వరకు విద్యార్థి చాలా అన్ని విషయాల మీద, ఏ విషయాల మీద పర్ఫెక్ట్ అన్న విషయం తెలిసిపోతుంది. సో 8th క్లాస్ వరకే ఈ అన్ని సబ్జెక్టులు ఏర్పాటు చేసి 9th నుంచి లెక్కల్లో బాగా చదివేటువంటి విద్యార్థిని లెక్కల బాగా ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ ఎట్లా తీసుకుంటామో లెక్కలకు పంపించేసి, అదేవిధంగా బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని 9th నుంచే ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన సార్. ఎందుకంటే ఇప్పుడు 9th క్లాస్లో విద్యార్థి లెక్కల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండడానికి వానికి ఇంత పెద్ద లెక్కలు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది వానికి అర్థం కాక ఇటు లెక్కలు కన్ఫ్యూజ్ అవుతాడు, దీన్ని కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ కావడం వల్ల వాడి యొక్క సంపూర్ణమైన నాలెడ్జ్ రాదనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు మనం ఐఐటీలు అవి ఇట్లా మెడిసిన్ సాధించాలంటే బేస్ లెవెల్లోనే స్టార్టింగ్ ఉండాలి. సో బేస్ లెవెల్లో స్టార్టింగ్ ఉంటే ఇప్పుడు ఫిజికల్ సైన్స్లో ఎక్కువ మార్కులు సాధిస్తే ఐఐటీ ర్యాంకులు ఎక్కువ వస్తాయి. సో ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ కలిపి ఒక 50 మార్కులకే పొందుపరచడం జరిగింది 8th, 9th, 10th. దాన్ని ఫిజికల్ సైన్స్ కూడా 100 మార్కులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాథమెటిక్స్ని ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్లో A1, 2 పేపర్లు ఎట్లా ఉన్నాయో దీన్ని కూడా ఎన్లార్జ్ చేస్తే క్లెవర్ ఉన్న విద్యార్థి దాన్ని తెలుసుకొని ముందుకు పోతానికి అవకాశం ఉంటుందనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు కొత్తగా నూతన పాఠ్యపుస్తకాలు చాలా మంచిగా ఉన్నాయి. తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ ఉంది. ప్రభుత్వ స్థాయిలో గవర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు, పేద విద్యార్థులకు మాత్రం తెలుగులో, మాతృభాషలో, ఇంగ్లీష్లో ఉండడం వల్ల రెండింటిని అన్వయించుకొని దాన్ని అవేర్నెస్ చేసుకొని ముందుకు పోతుంది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు రావాలంటే ఫస్ట్ ప్రీ ప్రైమరీని మెడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 8th నుంచే మ్యాథ్స్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్ని కూడా విభజిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇక ముందుకు పాఠశాలలో అంటే ఇక ఫండింగ్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇప్పుడు మా పాఠశాలలో అందరి ఉపాధ్యాయులు నియమించినందుకు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఎవరు చేయని సమస్యను తెలుగు 12 పీఈటీల అప్గ్రేడేషన్ సమస్య ఉండే ఆ సమస్యను కూడా పరిష్కరించిండు, చాలా సంతోషం. దానివల్ల ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో అభివృద్ధి చాలా జరుగుతుందనేది నా యొక్క ఆలోచన తెలియపరుస్తూ ఇంకా ఇట్లా నూతన విద్యా విధానంతో పాటు పాఠశాలలు బలోపేతం కావాలంటే ఈ సమయ పాలన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు పిల్లలు 9:05 రావాలంటే దూరం నుంచి వచ్చేటువంటి పిల్లలు పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మా జానరెడ్డి గారు చెప్పినట్టు ఏకీకృత పాఠశాలలు ఏర్పాటు చేసి ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ను స్కూల్స్కి మెచ్ చేసి ప్రతి ఒక్క మండల్లో ఒక 5-6 స్కూళ్ళను సెమీ రెసిడెన్షియల్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన.
ఆలోచన. ఆ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి ఉచిత ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రాగి జావ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏమైనా ఉదయం టిఫిను, నైట్ టిఫినే. అది మళ్ళీ గవర్నమెంట్ నుంచి వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఆ వసతి గృహాలను ఈ పాఠశాలను మెర్జ్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్గా మారే అవకాశం ఉంటుంది. దాని ద్వారా విద్యార్థి ఎక్కువ శాతం మన ప్రభుత్వ పాఠశాలకు రావడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించిన ఐబీసీ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు టి సుధారాణి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నల్లగొండ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేస్తే మొత్తం టోటల్గా విద్యా వ్యవస్థ బలోపేతమైనట్టు లెక్క. ఇప్పుడు మనకు ప్రభుత్వ విద్యారంగం కనిపిస్తుంది, ప్రైవేట్ విద్యారంగం కనిపిస్తుంది, కార్పొరేట్ విద్యారంగం కనిపిస్తుంది. ఈ మూడింటిలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ప్రభుత్వ విద్యారంగంలో జాయిన్ అవుతారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి తీసుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ మధ్యలో మాధ్యమిక విద్య తర్వాత సెకండరీ విద్య, దాని తర్వాత డిగ్రీ కళాశాలలు, దాని తర్వాత యూనివర్సిటీ కళాశాలలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే మాత్రమే పేద విద్యార్థి ఎక్కడా కూడా తన చదువును మధ్యలో ఆపివేయకుండా, డబ్బులు లేవనే కారణంతో కాకుండా విద్యారంగంలో తన చదువును కొనసాగిస్తూ ఒక మంచి ఉత్తమ పౌరుడిగా ఎదిగి భారతదేశానికి ఒక వనరు కాగలడు. కానీ నేడు ప్రభుత్వ విద్యారంగంలో సమస్యల కొలిమిగా ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగంలో అనేక రకాల సమస్యలు విద్యార్థులకు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రైవేట్ రంగంతో పోల్చుకుంటున్నారు, కార్పొరేట్ రంగంతో పోల్చుకుంటున్నారు. అలాంటివే ఇక్కడ కూడా కావాలి అని కోరుకుంటున్నారు వారు. కార్పొరేట్ విద్యారంగం ఏ రకమైన ఫెసిలిటీస్ ఇస్తుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొట్టమొదటిగా. ప్రభుత్వ విద్యారంగంలో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ చక్కటి మెయింటెనెన్స్ ఉండాలి. బిల్డింగ్స్ కట్టించాక ఆ బిల్డింగ్లో టాయిలెట్స్ కావచ్చు, లేదా లైబ్రరీస్ కావచ్చు, లేదా ఆట పరికరాలు కావచ్చు, లేదా బిల్డింగ్ కావచ్చు. ప్రతి సంవత్సరము ఆ కిటికీలు విరిగిపోవటము, కుర్చీలు విరిగిపోవటము ఇలాంటివి చాలా ఉంటాయి. విద్యారంగం కట్టించడమే కాకుండా మెయింటెనెన్స్కి కూడా తగిన నిధులు ఇవ్వాలి. అలాగే స్వీపర్లు, నైట్ వాచ్మెన్లు, ఇంకా స్కావెంజర్స్ టాయిలెట్స్ ఇస్తున్నారు, టాయిలెట్స్కు నిధులు ఇస్తున్నారు, కానీ మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వడం లేదు. టాయిలెట్స్ ఇచ్చిన అదే క్రమంలో మెయింటెనెన్స్కి కూడా నిధులు ఇవ్వాలి. ఈ నిధులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి నెల మెయింటెనెన్స్ చాలా బడ్జెట్ అవసరం ఉంటుంది. టాయిలెట్ మెయింటెనెన్స్కి ప్రముఖంగా ఆడపిల్లల కళాశాలలో చూసుకుంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఈ నిధులు కనుక కేటాయిస్తే టాయిలెట్స్ ఎట్లా కట్టించారో చివరి వరకు కూడా అట్లాగే మనుగడలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చూసుకుందాం, చాలా మొక్కలు పెంచుతూ ఉన్నాం. పచ్చదనం, పరిశుభ్రత పెంచాలి అనే ఉద్దేశంతో పెంచినప్పుడు అనేక రకాల మొక్కల నుంచి అనేక రకాల ఆకులు శిశిర ఋతువు రాగానే రాలుతూ ఉంటాయి. ఆ స్లాబ్ మీద పడి స్లాబ్ అంతా అలాగే చెత్తతో పేరుకొని ఉంటుంది. ఆ పేరుకొని క్లీన్ చేయడానికి సమ్మర్లోనే వైట్ వాష్ సమ్మర్లోనే వేయాలి. విద్యార్థుల ఏమైనా అవసరాలు ఉంటే సమ్మర్లోనే తీర్చాలి. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ ఉంటే సమ్మర్లోనే చేయాలి. ఈ స్లాబ్ క్లీనింగ్ అనేది పెద్ద విషయం. ఇది అలా క్లీన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే స్లాబ్ పూర్తిగా నీళ్లు మారి ఆ బిల్డింగ్ శిథిలావస్థలో చేరి కూలిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ లేవో ఆ కాలేజీలన్నిటికీ, ఆ స్కూల్స్ అన్నిటికీ, ఆ విద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలన్నిటికీ కాంపౌండ్ వాల్ తప్పనిసరిగా ఉండాలి. ఒక లైబ్రేరియన్ తప్పనిసరిగా ఉండాలి. ఒక ఆటలాడించడానికి క్రీడా ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి అవస్థాపన సౌకర్యాలే కాకుండా అనేక రకాల ఆకర్షణీయమైన వసతులు, మంచి భోజనము, విద్యార్థులకు రాగానే రాగి జావ, అలాంటి అరటిపళ్ళు మా ఇంటర్ విద్యలో కూడా నెలకొల్పాలి. అవి అలాంటివి ఉన్నప్పుడు ప్రైవేట్ రంగానికి వెళ్లకుండా, కార్పొరేట్ రంగానికి వెళ్లకుండా ప్రతి పేరెంట్ కూడా నా కొడుకు విద్యారంగంలో చదివితే బాగుండు, నా బిడ్డ విద్యారంగంలో చదివితే బాగుండు అనే ఆలోచన వచ్చేట్లుగా ఆకర్షణీయమైన వసతులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఇస్తే ప్రభుత్వ విద్యారంగం డెవలప్ అయ్యి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడమే మా ఆశయము, మా ఆకాంక్ష. పేద ప్రజల విద్యా పెన్నిధి వాళ్ళందరికీ కూడా చక్కటి విద్యను అందించాలి అని మేము ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. ఆ లక్ష్యం దిశగా ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు అనేక రకాల నిధులు ఇచ్చి సహకరించాలి అని కోరుకుంటున్నాను. నా పేరు పద్మ, ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించాలి. దాంతోపాటు అధ్యాపకుల, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి. ముఖ్యంగా ఇక్కడ కాంట్రాక్టు లేదా గెస్ట్ అని కాకుండా రెగ్యులర్ వాళ్ళని ఎక్కువగా అపాయింట్ చేసేటట్టు చూడాలి. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకి కావాల్సిన నిధులు ఇవ్వాలి. అంతేకాకుండా వీటి మెయింటెనెన్స్ మొత్తం బాగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువగా తనిఖీలు చేపట్టినట్లయితే పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి.
ప్రభుత్వ విద్య అనేది ఉచితంగా వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పరనే ఆలోచన అందరికీ ఉంటుంది. అట్లా కాదు, నిష్ణాతులైన అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారనే ఆలోచన వాళ్ళలో కలగాలి. ఉపాధ్యాయులు అధ్యాపకుల పిల్లల ధీటుగా ఇక్కడ విద్యార్థులు చదువుకునేటట్లుగా అంకిత భావంతో పనిచేసే విధంగా తనిఖీలు చేపడుతూ విద్యారంగాన్ని పరిరక్షించాలని నేను అనుకుంటున్నాను. నేను నుస్రత్ జహాన్, జేఎల్ ఇన్ కెమిస్ట్రీ, జీజేసీ గర్ల్స్ నల్గొండ. ప్రభుత్వ రంగంలో మన విద్యా రక్షణ కొరకు మనం పాటుపడుతున్నాము. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది గవర్నమెంట్. దాంతోపాటు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మళ్ళీ బాలికల కళాశాల కాబట్టి మాకు స్ట్రెంత్ బాగా ఉంది. మళ్ళీ దీని సదుపాయాలు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా కావాలి మాకు. అయితే ఈ బీద అంటే పూర్ పీపుల్స్ ఏవైతే ఉన్నారో మన అమ్మాయిలు, వాళ్ళ చదువు కొరకు వాళ్ళకు ఏంటంటే స్కాలర్షిప్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ ఇంకా వాళ్ళకి ఇంకా మనకు బలోపేతం చేయడానికి గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటూ, మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ ఇంకా హై లెవెల్లో పిల్లలు ఎదగాలని, మళ్ళీ ల్యాబ్స్ మాకు ల్యాబ్స్ అంతా అంటే సరిగ్గా లేవు. ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా పిల్లలకు సరిపను లేవు. అంటే 1000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సరిపోను లేవు. కాబట్టి బీద వాళ్ళకు ఈ పిల్లలకు చదువు కొరకు మా గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మౌలిక వసతులు చేకూర్చేటందుకు ప్రతి గవర్నమెంట్ ఉన్నత వ్యవస్థ అభివృద్ధి పరచాలంటే మాత్రం ప్రతి పాఠశాలలో ఉన్నతంగా ఆలోచించి మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుంది. అయితే ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేస్తున్నాయి, ప్రతి దానికి చేస్తుంది. ఎందుకంటే ముందు విద్యకు ఎక్కువగా మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎప్పుడు మనం ఉన్నటువంటి గౌరవనీయులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యా వ్యవస్థకు మంచి బలోపేతం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడైతే టీచర్లు లేరో ఆ టీచర్ల నియామకం కూడా సార్ హయాంలోనే జరుగుతున్నది. ఇప్పటివరకు దాదాపు 400,000 మందిని టీచర్లని నియామకం చేసినాడు. సరే, ఇంకా కొంత కొద్ది వ్యవస్థ కూడా ఇప్పుడు 2008 డిఎస్సి వాళ్ళం కూడా ఇప్పుడు 2008 డిఎస్సి వాళ్ళం కూడా ఇప్పుడు నియామకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అలా కాకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కారణంగా చెప్పవలసిన మౌలిక వసతులు ఏంటంటే పాఠశాలలో కనీస వసతులు కల్పించడం, మూత్రశాలలు కానీ పాఠశాల తరగతి గదులు కానీ. సో ఆ వసతులు కల్పించినట్లయితే విద్యా వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా బాగుపడుతుంది, కంపల్సరీగా బాగుపడుతుంది. అదొక కారణము. రెండవది ఏంటంటే దీనికి తగ్గట్టుగా నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ పాఠశాలల వనరులకు ప్రోత్సహించాలి చేయాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విద్యా వ్యవస్థ తన అనుకూలమైన ఎన్ఆర్ఐలు కూడా మనకు ఎక్కువగా సపోర్ట్ చేయడం, వారికి కావాల్సిన స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించడం, వాళ్ళ పేర్లు, వాళ్ళ ముందు పేర్లు కానీ, వాళ్ళ ఫాదర్ పేర్లు కానీ, నాన్న పేర్లు కానీ వారితోని పేర్లు పెట్టి విద్యా వ్యవస్థకు కావాల్సిన వస్తువులు కల్పించడం. కొంతమంది రీసెంట్గా చాలామంది విద్యా వ్యవస్థకు ఏం చేస్తున్నారంటే పిల్లలు కనీస వసతులు కల్పించి వారికి బూట్లు ఇవ్వడం కానీ, కనీసం నూతన వస్త్రాలు ఇవ్వడం కానీ, తరగతి గదులు ఉన్న పుస్తకాలు ఇప్పించడం కానీ ఆయన చేస్తున్నారు. ఇట్లా చేసినట్టయితే కార్యక్రమంలో ముందు తరాల వారికి ఎక్కువగా నాణ్యత అనేది చేకూరుతుంది. తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. అలాగే టీచర్లు ఎక్కువ రిక్రూట్మెంట్ చేయడం వల్ల విద్యా వ్యవస్థలో ఏంటంటే టీచర్లు ఎక్కువ రిక్రూట్మెంట్ చేయడం వల్ల పిల్లలు కనీస వసతులు కల్పించి పాఠశాలకు వచ్చే రీతిగా జరపడం. తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామాలలో వసతులు లేనందువల్ల ఈ ఆటోలు కానీ బస్సులు కానీ అది ఒక్కటి ఏర్పాటు చేసినట్టయితే తప్పనిసరిగా ఇంకా ఎక్కువ మెరుగుపరచడానికి దోహదకారిగా అవుతుందని చెప్పి నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై సాగుతున్న ఈ చర్చ అన్ని రంగాలకు కింది స్థాయి వ్యవస్థలో కూడా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం అంటే విద్యార్థి చదువుతో ముడిపడి ఉన్నది. ఈ యొక్క చదువు ఏ రకంగా ఉండాలంటే అకాడమిక్ మార్కుల కోసం కాకుండా, ఓన్లీ మార్కుల కోసం కాకుండా సర్వతోముఖ అభివృద్ధి కోసం, విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆ రకంగా మనము విద్యా వ్యవస్థ బలోపేతం ప్రాథమిక స్థాయి విద్యాదశ నుండే కొనసాగాలి. ఆ రకంగా దీంట్లో ప్రభుత్వాల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత, వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యత, ఇవన్నీ కూడా మిళితమై పనిచేస్తేనే మనము రాబోయే భవిష్యత్తు తరాలని ఒక
మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేయాలనేది నేను కోరుకుంటున్నాను. అదొకటే కాకుండా మన విద్యా వ్యవస్థలో ప్రధాన అంతర్భాగాలైన క్రీడలు, సాంస్కృతిక రంగాలు, పఠన బలోపేతం, అలాగే వృత్తి నైపుణ్యాలు, ఇవి అన్నింటిని కూడా మనము విద్యార్థికి చేరవేయాలి. ఆ రకంగా మనము ముందరికి తీసుకుపోతేనే మనము రాబోయే తరాలకు ఒక మంచి శుభసూచకంగా, ఒక దిక్సూచిగా పనిచేయడానికి విద్యా వ్యవస్థను ఈ యొక్క ప్రాథమిక విద్యా దశ నుండే బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ, నిజంగా ఈరోజు చెప్పాలంటే నేను ఒక ఫిజికల్ డైరెక్టర్గా పాఠశాల అంతర్భాగంలో, పాఠశాల వ్యవస్థలో ప్రధాన అంతర్భాగమైన క్రీడల్ని మనం గ్రాస్ రూట్లో తీసుకుపోవడానికి మనం అందరం కూడా కంకణబద్దులే పనిచేయాలి. అది ఏ రకంగా అంటే, ఇప్పుడు మనం పాఠశాల విద్యా దశలో విద్యా వ్యవస్థలో ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనే వ్యవస్థ ఉండడం జరుగుతుంది. దానికి సమాంతరంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉన్నది. ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ రెండు వ్యవస్థలు కూడా క్రీడాకారుని ప్రాథమిక స్థాయి విద్యాదశ నుండే క్రీడాకారుని తయారు చేసే ఉద్దేశం ఉంటే మనం ఒక బలోపేతమైన, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అది పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ఈరోజు మనం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకు నిధులు లేవు, ఏ విధమైన మౌలిక సదుపాయాలు, ఆ రకంగా వారికి నిధులు కూడా కేటాయించాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆ రకంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని రంగాల్ని క్రోడీకరించి అన్ని రంగాలకు మనము సమానమైన ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా విద్యార్థి ముందు భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా ఉంటాడని తెలియజేస్తుంది. ఐబీసీ వారికి స్వాగతం. ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. విద్యా వ్యవస్థ పటిష్టంగా కావటానికి చాలా ఉన్నాయి. సరే, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయి, కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. ఇదివరకు పుస్తకంతోనే ఉండి ఇప్పుడంతా విద్యార్థులకు కరోనా నుంచి ఆన్లైన్లో చేయటం వల్ల కొద్దిగా మెరుగైంది. ఇంకా విద్యార్థులు తమ యొక్క ఉపాధ్యాయులు చెప్పేదే కాకుండా విద్యార్థులు కూడా స్వతహాగా ఎంతసేపు విద్యార్థులు టీచర్ల మీద ఆధారపడుకునే పరిస్థితి పోయింది. గతంలో కంటే ఇప్పటికీ మెరుగైన, ఇంకా మెరుగు కావాలి విద్యా వ్యవస్థ. గతంలో మరి స్వతంత్రం రాకముందుకు చాలా తక్కువ పర్సెంట్ ఉండే, ఇప్పటికీ 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళ కూడా 70% కూడా ఇంతవరకు చేరుకోలేదు. మరి దాని కృషిగా అనేక రకాలుగా గవర్నమెంట్ గురుకులాలని, తర్వాత అటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది, స్వాగతిస్తున్నాం. ఇంకా అభివృద్ధి కావాలి. ఇంకా కొంత మనకు నిరక్షరాస్యులు ఇంకా ఉన్నారు, దాన్ని కూడా మెరుగుపరచడానికి అనేక రకాల విద్యా వ్యవస్థ ప్రభుత్వం పటిష్టం చేయడానికి కృషి చేస్తుంది. దానికి మేము స్వాగతిస్తున్నాం. ఇంకా మా వంతు ఉపాధ్యాయులు కూడా చాలా కృషి చేస్తూ విద్యని విద్యార్థులకు నేర్పే విధంగా అనేక రకాలుగా ప్రాక్టికల్గా అనేక ఆన్లైన్ ద్వారా కూడా విద్యార్థులు నేర్చుకునేటువంటి పరిస్థితి ఇంకా రావాలి, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినటువంటి ఐబీసీ వారికి ధన్యవాదాలు.